ఈ విధంగా సహకరించినందుకు వారికి కూడా ప్రభు పేరిట నా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఇంత అద్భుతకరంగా ఈ సభలను జరిగించిన దేవునికి మరొకసారి మన రెండు చేతులు పైకెత్తి ఆయనకు స్తోత్రయాగం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మరి సమయమందు మన మధ్యనున్న అన్న బాలరాజు గారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయన మహాపరిశుద్ధుడైనటువంటి సర్వాశ్రదములకు కారణభూతుడైనటువంటి యేసయ్యా మీ నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభువా. ఇదిగో నాయన ఇట్టి మహాభాగ్యమును నాయన ప్రపంచ సమయాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన యస్యానం ప్రాంతంలో ఈ పరిసర ప్రాంతంలో దైవజనులు నాయన ప్రభరాజు గారిని ఏర్పాటు చేసుకున్న తండ్రి 2023, 2024, 2025 సంవత్సరాలు గతించినటువంటి 3 సంవత్సరాల నుంచి నాయన ప్రభా ఇదిగో నాయన ప్రభు ఎంతో ఘనముగాను ఆశీర్వాదకరముగా మహిమకరముగా ఈ సభలు జరిగించడానికి మీరిచ్చినటువంటి మహాకృపను బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఆయన తండ్రి. అయ్యా ఇక చివరి దినములో వారితో పాటుగా మేము కూడా నాయన తండ్రి నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో నాయన ప్రభు ఈ పరిశుద్ధ వాక్యమును కూర్చున్నాము తండ్రి. దేవానికి వందనాలు తండ్రి స్తోత్రాలు నాయన ప్రభా. ఇదిగో చక్కని సాక్ష్యాన్ని నాయన వల్లి గారి ద్వారా నాయన ప్రభా చక్కని సాక్ష్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. నాయన ప్రభటి సాక్ష్యాన్ని మా హృదయాల్లో పదిలపరుచుకున్నాను తండ్రి. వెనుదిరగకుండా నాయన ప్రభా నీ కృపలో మేము ఉండడానికి మీరు కృప చూపించి ప్రతి ఒక్కరిని బలపరచమని అడుగుతున్నాము తండ్రి. ఇదిగో నాయన రెండవ ప్రసంగంగా నాయన ప్రభా నాయన తండ్రి బెర్నార్డ్ గారిని ఏర్పాటు చేసుకున్నాను తండ్రి. వారి ద్వారా నాయన తండ్రి అద్భుత కార్యాలు నాయన ప్రభ నీవు చేస్తున్నటువంటి బలమైనటువంటి కార్యాలు నాయన ప్రభా మాకు వినిపించినటువంటి మాకు తెలియపరిచినటువంటి నాయన ప్రభ దైవజనులను బలపరచమని అడుగుతున్నాం. ఇదిగో నాయన ప్రభ ముఖ్యంగా ఈ స్థలానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించమని ఆశీర్వదించమని నాయన తండ్రి. వారు ఎందు నిమిత్తమైతే సన్నిధికి వచ్చారు, ఈ స్థలానికి వచ్చారని తండ్రి. వారికి ఉన్నటువంటి ఇబ్బందుల నుండి, వారికి ఉన్నటువంటి సమస్యల నుండి, వారికి ఉన్న ప్రతి ఒక్క ఆలోచనను కూడా నాయన ప్రభ నెరవేర్చమని అడుగుతున్నాము తండ్రి. ముఖ్యంగా ఈ 3 దినాలు నాయన ప్రభ ఈ సభలు ఇలా జరగడానికి నాయన సహకరించినటువంటి నాయన తండ్రి ముఖ్యంగా అదిగో రాజుగారు తెలియపరిచారు తండ్రి. నాయన వెంకటేశ్వర గారి కుటుంబాన్ని మీరు దీవించమని ఆశీర్వదించమని బలపరచమని అడుగుతున్నాము తండ్రి. వారికి ఉన్నటువంటి ప్రతి అవసరతను మీరు తీర్చమని అడుగుతున్నాం. ఆయన ప్రభు ఈ సభల విషయంలో ప్రతి విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని వారందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశ్రయించి బలపరిచి నడిపించమని ముఖ్యంగా ఈ సంఘాన్ని బలపరచండి. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు బలపరిచి నడిపించమని నాయన ప్రభ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొని మీ యొక్క దీవెనల ఆశీర్వాదాలు నాయన ప్రభ మా పైన ముఖ్యంగా ఈ యొక్క సంఘం పైన ఈ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం పైన ఉంచి మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. సాక్ష్యం ఇచ్చిన తమ్ముడు వల్లి గారికి కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. ఒక చిన్న విన్నపం, మీరు గనక ఏ చర్చికి వెళ్లకుండా ఉన్నట్లయితే ప్రతి శుక్రవారం 7:30 నుంచి 9:30 వరకు చర్చిలో ఉపవాస కూటం జరుగుతుంది. ప్రతి ఆదివారం 2 గంటల నుంచి 4:30 వరకు చర్చిలో ఆరాధన జరుగుతుంది. ప్రతి నెల 1వ తారీఖు రాత్రి 7:30 నుంచి 10 గంటల వరకు కృతజ్ఞత స్తుతి కూడుకుంటుంది. ఇంకా కొన్ని కార్యక్రమాలు మధ్యలో జరుగుతూ ఉంటాయి. మీరు ఏ సంఘానికి వెళ్ళని వారుగా ఉంటే ప్రభు పేరిట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అద్భుతమైన పరిచర్య దేవుడు ఇక్కడ మాకు అప్పగించి జరిగిస్తూ ఉన్నాడు. ఎంతోమంది ఆధ్యాత్మికంగా ప్రభువులో ఎదుగుతున్నారు. పరలోకపు ఆనందాన్ని దేవుని సన్నిధిలో అనుభవిస్తూ ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్లకుండా ఉన్నట్లయితే మీరు తప్పనిసరిగా సహవాసంలోనికి వచ్చి పాల్గొనండి. మీరు వేరే సంఘాలకు వెళుతుంటే ఒక్క వారం కూడా దేవుని సన్నిధి నుండి మీరు తప్పిపోకుండా ప్రతి వారం కూడా దేవుని సన్నిధికి వెళ్ళి మీరు ఆధ్యాత్మికంగా బలపడాలని మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడరు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో మనం ఈ కూడికలను ముగించుకుందాం. సర్వాధికారి సర్వశక్తిమంతుడా, నిరంతరం స్తోత్రార్కుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఉన్నతమైన స్థలములలో నిత్య నివాసి సత్యస్వరూపి అయిన మా ప్రభువ, మీకు ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నాయనా 3 నెలలు మీ సన్నిధానములో ప్రార్థించినట్లు నాయనా ఈ 28, 29, 30 తారీఖుల్లో ఈ 4వ నెలలో మీరు జరిగించిన ఈ సభలను బట్టి మీకు వందనాలు స్తోత్రం.